హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ లైగర్ సినిమా తర్వాత ఈ హీరోకి భారీగానే దెబ్బ పడిపోయింది. సో ఆ హీరో ఇంకెవరో కాదు మన విజయ్ దేవరకొండనే. రీసెంట్ గా ఆయన ఫ్యామిలీ స్టార్ ఖుషి లాంటి సినిమాలు తీసినప్పటికీ జనాలు ఎందుకో అంతగా ఆదరించట్లేదు. అందువనే ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేసే ఆలోచనలో ఉన్నాడు. సో మొత్తం మీద గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో అంటే మన జెర్సీ సినిమా యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆయనతో VD12 అనేటటువంటి వర్కింగ్ టైటిల్ తో సినిమాని స్టార్ట్ చేశారు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే బిగిన్స్ సీక్వెల్స్ అనేవి కామన్ గా నడుస్తున్నాయి. అంటే పార్ట్ 1 పార్ట్ 2 అనేవి రెగ్యులర్ గా వస్తున్నాయి. సో ఈ క్రమంలో విజయ్ దేవరకొండ సినిమాని కూడా గౌతమ్ తిన్ననూరి 2 పార్ట్లుగా డివైడ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. లైక్ ఈ సినిమా యొక్క పోస్టర్లకు మనం కనుక గమనించినట్లయితే విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు చూడని విధంగా కొత్త గెటప్ తో ఉన్నాడు. అండ్ దీనికి సంబంధించి చాలా మంది డైరెక్టర్లు అంటే సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్లు కూడా మెసేజ్ చేయడం జరిగింది కొత్త లుక్ అదిరిపోయిందని చెప్పి. సో మొత్తం మీద గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి విజయ్ దేవరకొండ 12th మూవీ అయితే 2 పార్ట్స్ గా రాబోతున్నటువంటి అప్డేట్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో ఇది కాస్త కొంతమందికి ఇరిటేటింగ్ అనే ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ప్రతి సినిమా కూడాను పార్ట్ 1 పార్ట్ 2 చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే పెద్దగా కథ లేనప్పటికీ ఒక సీరియల్ లెవెల్లో లాగ్ చేస్తున్నారు. సో మనకెందుకు ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనుకుంటున్నారు కానీ బట్ విజయ్ దేవరకొండకి ఈసారి ఎలాగైనా సరే ఒక మంచి హిట్ ఇవ్వాలని మన గౌతమ్ తిన్ననూరి అయితే ట్రై చేస్తున్నట్టున్నారు. సో ఆ క్రమంలోనే ఈ పార్ట్ 1 పార్ట్ 2ని ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా విజయ్ దేవరకొండ దగ్గర నుంచి వచ్చినటువంటి సినిమాస్ లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.